వెల్కమ్ టు 60 నేను రచనకి బుల్చిన వివరాలకు వెళ్తే కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన కామెంట్స్ ఎవరికి ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నాయంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకుండా తనపై దుష్ప్రచారాడడం ఎంతవరకు సమంజసమని క్వశ్చన్ చేశారు. తెలంగాణలో ఎవరు బోనం ఎత్తినట్లు ఆమె ఆడుకుంటే ఎవరు ఆడినట్టు కవిత వ్యవహరించారని సింగిరెడ్డి మండిపడ్డారు. కవిత తీరుతో కేసీఆర్ మానసిక క్షోభకు గురయ్యారని గుర్తు చేశారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడినప్పటికీ కేసీఆర్ నోరెత్తలేదన్న సంగతి ఆమె గుర్తుంచుకోవాలని సూచించారు సింగిరెడ్డి. ఈనాడు కూడా నోరు మెరుపున్నటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడు. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడైనా అన్నాను? ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో నన్ను ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఉచ్చలేపేస్తాను ఇచ్చేలేపేస్తాను మాట్లాడుతుంది. సరే, అది నీ సభ్యత నీ సంస్కారం. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తారు. ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేని ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు? ఇది నేను అడుగుతున్నాను. ఆమె మాట్లాడిన 2 నిమిషానికే ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ లో కూడా ఒరిజినల్ మొదటి నుంచి ఉండి ఆ పార్టీకి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు సభ్యత సంస్కారం కలిగినారు. రాజకీయ విభేదాలు ఉండవచ్చు కాక, సిద్ధాంత విభేదాలు ఉండవచ్చు కాక, కానీ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలోకి పోయి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు బట్టి గుంజి కింది గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని ఈ మేమే కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో అటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళల్లా ఈమె మాట్లాడిన మరుక్షణమే మొత్తం సోషల్ మీడియాలో చూడండి కవిత గారు ఏం మాట్లాడారు నిరంజన్ రెడ్డి గారి గురించి. ఎవరు ఆడిపిస్తున్నారు ఈ నాటకం? ఎవరి ప్రయోజనం? కరీంనగర్ జిల్లా జమ్మికుంట